కాళేశ్వరం కమిషన్పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రభుత్వానికి చేరింది. మరి కాసేపట్లో ఈ నివేదికపై మంత్రివర్గంలో చర్చించబోతున్న నేపథ్యంలో నివేదికలో ఎటువంటి అంశాలు ఉన్నాయి, అసలు ఏం జరగబోతుంది, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క తప్పిదాల వల్లే కాళేశ్వరంకి ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి నివేదికలో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనిపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సార్, చాలా స్పష్టంగా పీసీ ఘోష్ నివేదికలో క్యాబినెట్ ముందుకు, మంత్రివర్గం ముందుకు రాకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పైన కావచ్చు, బ్యారేజీల నిర్మాణం పైన కావచ్చు, ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పి చాలా స్పష్టంగా నివేదికలో కమిషన్ పేర్కొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అట్లా జరుగుతుందా? మంత్రివర్గం నుంచి ముందుకు రాకుండానే ఇటువంటి ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందా? ముందు కమిషన్ రిపోర్ట్ ఇంకా బయటికి రాలే, ఎట్లా బయటకు వస్తే లీక్ అవుతుంది చెప్పండి. కమిషన్ ఏమిచ్చింది అనేది ఇప్పుడు క్యాబినెట్లో చర్చించిన తర్వాత బయటికి రావాలి కదా. ఒక 2 రోజుల ముందు వస్తుంది, 2 రోజుల ముందర లీక్లు వచ్చినాయంటే మరి కమిషన్ నిబద్ధత ఏంది? అసలు వాళ్ళ టార్గెట్ ఏంది? కేసీఆర్ టార్గెట్ బద్నాం కేసీఆర్, బద్నాం చేయాలంతే, బద్నాం చేసి నడపాలన్నది ఉద్దేశం. మొదటి నుంచి చెప్తున్నాం. అంతకుముందు కూడా అన్నారు 1,00,000 కోట్లు కుమ్ముకున్నామని. ఖర్చు పెట్టిందే 1,00,000 కోట్లు ఏదైతే జైపాల్ రెడ్డి గారు సోదరుడే చెప్పాడు, ముఖ్యమంత్రి గారు సొంత మామ అన్నాడు. ఏవే ఖర్చు పెట్టిందే 1,00,000 కోట్లు అంటే ఎట్లా, అంత బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అని చెప్పి ఏ రైతుని అడిగినా, ఏ రైతుని తీసుకుపోయినా ఆ ప్రాజెక్టు విలువ రైతుకు తెలుస్తుంది. బదనాం చేస్తే ఏమైతే చెప్పండి? కమిషన్ వేస్తారు, వాళ్ళ చేతుల పని. కమిషన్ రిపోర్ట్ రాకముందే లీక్ చేస్తారు, కేసులు అంటారు. వాళ్ళ టార్గెట్ అంతా ప్రతిదీ కేసీఆర్ని బదనాం చేసుకుంటూ పోవాలనేది తప్ప వేరే ఆలోచన లేదు. కనుకనే ఇలా వాళ్ళు అట్లా చేస్తున్నారు. అంటే కమిషన్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా మంత్రివర్గం ముందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, బ్యారేజీల నిర్మాణం విషయం క్యాబినెట్ ముందుకు రాకుండానే ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పి కమిషన్ రిపోర్ట్లో పేర్కొంది. అంతకుముందు విచారణ సందర్భంగా అంతకుముందు ప్రస్తుతం మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా అప్పటి కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆయన కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు, క్యాబినెట్ ముందుకు కాళేశ్వరం అంశం రాలేదని చెప్పి. ఎట్లా ఉండదు చెప్పండి? ముఖ్యమంత్రి గారు చేసిన నిర్ణయం ఖచ్చితంగా క్యాబినెట్ ఆమోదం ఉంటుంది. క్యాబినెట్ ఆమోదంతోనే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటాడు. ప్రతిదీ కూడా క్యాబినెట్లో చర్చించే ముఖ్యమంత్రి గారు తీసుకుంటాడు. ఏ ఒక్కటి కూడా ఏకపక్షంగా తీసుకునేది ఉండదు. ప్రతిదీ కూడా ఇలా వాళ్ళు మొదటి నుంచి కూడా 1,00,000 కోట్లు కుంభకోణం అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు కమిషన్ వేసిండ్రు, ప్లస్ కేసీఆర్ని బదనాం చేయాలా అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక పిల్లరు కుంగిపోయింది, ఆ పిల్లర్ ఎందుకు రిపేర్ చేస్తలేరు? సరే నువ్వు కమిషన్ అయ్యి ఏమి చేసి చేయి, ప్రభుత్వం ఏం చేసి చేసుకొని ఒక్క పిల్లర్ రిపేర్ చేస్తే నీళ్ళు ఆగిపోతాయి కదా, లిఫ్ట్ చేసుకోవచ్చు కదా. 2 టర్నులు నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. కానీ వాళ్ళ టార్గెట్ ఏంది? అది కంప్లీట్ అయింది అనుకో మర్చిపోతారు. మళ్ళీ అది అట్లే ఎండబెట్టాలా, నీళ్ళు లేకుండా ఎండబెట్టి కేసీఆర్ బదనాం చేయాలా. అదే ఆలోచన. కేసీఆర్ ఆలోచన ఇది కాదు. వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులని కంప్లీట్ చేసిండు. కేసీఆర్ గారి ఆలోచన రైతు బతకాల, రైతు చల్లగా ఉండాలి, రైతు నిద్రపోవాలి, రైతుకి ఇబ్బందులు ఉండొద్దు. ఏమేం కావాలి? ఫ్రీ కరెంటు కావాలి, రైతు బంధు కావాలి, రైతు బీమా కావాలి, కొనుగోలు చేయాలి, రైతు అకౌంట్లు వేయాలి, రైతుని కోటిషన్ చేయాలని ఆలోచన కేసీఆర్ గారు. ఇట్లా కాదు ఏ ప్రాజెక్టు కట్టి వాళ్ళ ప్రాజెక్టులు ఉండే కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, కలకుర్తి ద్వారా నీళ్ళే రాకుండా రీడిజైన్ చేసి ఎన్ని లక్షల ఎకరాలు ఇచ్చిర్రు తెలియదా? మామనార్ ప్రజలకు తెలియదా? వాళ్ళ హాయంలో కట్టిన పెండింగ్ ప్రాజెక్ట్ అని అట్లా ఆపినామా? మేము కంప్లీట్ చేసినాం. ప్రతిసారి చెప్తాం కాంగ్రెస్ స్టార్ట్ చేసి మేము కంప్లీట్ చేసినాం. గట్లా ఉండాలి. కానీ ఇట్లా తెలంగాణ అన్ని రాష్ట్రాలు వేరు, ఇది ఈ రాష్ట్రం వేరండి. సార్, ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. 94,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అటువంటి ప్రాజెక్టు కొన్ని రోజుల్లోనే, కొన్ని సంవత్సరాల్లోనే 3 పియర్స్ కుంగడం పట్ల కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కొన్ని అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేశారు. అనుమానాలపైనే పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. విచారణను మీరు నమ్మరా? విచారణలో వచ్చిన విషయాలను మీకు నమ్మకం లేదా? మాకైతే నమ్మకం లేదండి. ఎందుకంటే విచారణ రాకముందే లీక్ వచ్చిందంటే విచారణ కమిషన్ బయటికి రాకముందే ఎట్లా రిపోర్ట్ వస్తుంది? అది పద్ధత? విచారణ కమిషన్ ఏమిచ్చిందో రిపోర్ట్ ముందే మొత్తం చదువుతున్నారంటే, ఆ రిపోర్ట్ ఇవ్వకముందే చదువుతుందంటే ఇది ఎక్కడిది? గతంలో కూడా కమిషన్ రిపోర్ట్ అసలు ఏం రాకముందే వాళ్ళే పబ్లిక్లో చెప్పారు. ఇట్లా సబ్మిట్ చేసే రిపోర్ట్ను వాళ్ళే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బ్రీఫ్ చేసారు. కోర్టులు కూడా ఆగ్రహమైనాయి, అది ఇది ఎక్కడదని. అంటే వాళ్ళ ఉద్దేశం అనేది క్లారిటీగా ఏం చేసినా కూడా ఏంటంటే ప్రతిదీ కేసీఆర్ని బదనాం చేయనటువంటి టార్గెట్తోనే ఉన్నారు కనుక ప్రజలు నమ్మరు. ఇలా 3 పిల్లర్లకు కుంగిపోయినచ్చు. పెద్ద బిల్డింగ్ కడతాం, పెద్ద బిల్డింగ్లలో ఒక పిల్లర్ పోతుంది, అట్లే వదిలిపెడితే మొత్తం పడిపోతుంది. ఇమ్మీడియట్గా సపోర్ట్ పెట్టి రిపేర్ చేయాలి ఎవరైనా ఇంటికి.
ఎందుకు చేయరు చెప్పండి. చేసే ఉద్దేశం ఎందుకు లేదు? కేవలం అది కొట్టుకుపోవాలి, ఇంకా వరదలు రావాలి, మొత్తం కొట్టుకుపోతే చూసినావా ఇంత నాణ్యత లేదని చెప్పి అనాలి. మాకు కూడా అనుమానాలు ఉన్నాయి, అది కుంగిపోయిందా లేకపోతే ఎవరైనా బ్లాస్ట్ చేసిందా అని కూడా మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. కాళేశ్వరం కమిషన్ చాలా స్పష్టంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు అప్పుడు మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటల రాజేందర్ వైఖరిని కూడా తప్పట్టింది. వాళ్ళ తప్పిదాలు కూడా ఈ నిర్మాణంలో ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా కాళేశ్వరం నివేదిక స్పష్టం చేసింది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం సిట్టు వేయబోతుంది. సిట్ ఆధారంగా దీనిపై మరింత విచారణ జరిపే అవకాశం కనిపిస్తుంది. దీనిపై బీఆర్ఎస్ ఎట్లా స్పందిస్తుంది? ఇప్పుడు ప్రభుత్వము వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఏదైనా వేయగలుగుతారు. వాళ్ళ టార్గెట్ కేసీఆర్ కనుక బంధనం చేయడానికి ఎన్ని ఆయుధాలు ఉంటే అన్నీ ఉపయోగిస్తారు. ఇంకా 2.5 సంవత్సరాలు ఉపయోగిస్తారు. కానీ అది పద్ధతి కాదు, ఆ సంస్కృతి. రేపు ఎవడు కూడా చేయడు, ఏ ప్రాజెక్టు కూడా ఎవడు చేయడు. ముఖ్యమంత్రిగా ప్రభుత్వం బాధ్యత ఏంటంటే అరే మనం ఏం చేయాలని ఆలోచన చేయాలి. ఆ ప్రభుత్వంలో చిన్న ఏదైనా తప్పిదాలు ఉండి అధికారుల వైఫల్యం వల్ల పిల్లలు కుంగిపోతే దాన్ని ఇమ్మీడియట్గా మళ్ళీ రిపేర్ చేసే అవకాశం ఉంది కనుక రిపేర్ చేయాలా, తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలా. అట్లా స్పోర్టివ్గా వచ్చిన అధికారంలో 5 ఏళ్ళలో ఎట్లా తాపత్రయపడాలి, ఏమేమి చేయాలని తప్ప పోయిన ప్రభుత్వాన్ని ఇంకా 2 సంవత్సరాలైనా కూడా బదనాం చేసుకుంటా, కేసీఆర్ని బదనాం చేసుకుంటా, ఆయనను సావాలని రకరకాలుగా అంత పెద్ద మనిషిని రకరకాలుగా మాట్లాడడము చేయడము అనేది మంచి పద్ధతి అయితే కాదు. అది తెలంగాణ ప్రజలు కూడా దీన్ని ఎవరు కూడా విశ్వసించారు. ఇట్లా కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి దానిపై చర్చించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు కాళేశ్వరం నివేదికపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తే మాజీ సీఎం ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారు ఈసారి? ఖచ్చితంగా అవుతారు. దాంతోపాటు ఎదురుపెట్టండి, గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉండే, అది అక్కడ మట్టి తీయకముందే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎత్తుకపోయినరు, ఎవరెవరు కాంట్రాక్టర్ ఎత్తుకపోయిండు, ఎన్ని కోట్లు పోయినాయి, ఎన్ని సొరంగాలు దోయిండ్రు. అక్కడ ప్రాజెక్ట్ స్టార్టింగే కాలేదు, తల లేదే తోకకాడ కంప్లీట్ చేసిందంట. ఎన్ని డబ్బులు ఖర్చు అయ్యాయి అవి కూడా చేయండి. 10 ఏళ్లలో ఎంత దోపిడీ జరిగిందో దాని మీద చేయండి. 10 ఏళ్ళలో తెలంగాణ జరిగిన అన్యాయం పైన కూడా చర్చించండి, నీళ్ళ మీద చర్చించండి, అన్నింటిలో చర్చించండి. దానికి కేసీఆర్ గారు సిద్ధం మాట్లాడడానికి చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శ్రీనివాస్ గౌడ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రభుత్వానికి చేరిన తర్వాత ఇంకా మంత్రిమండలి ముందుకు రాకుండానే దానితో ఉన్న అంశాలు ఏ విధంగా లీక్ అయ్యాయని చెప్పి ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. దాంతోపాటు 3 పియర్స్ మేడిగడ్డ దగ్గర ఏది కుంగిపోయాయో అది నిర్మాణ లోపమా లేకపోతే వాంటెడ్లీ ఏదైనా కుట్రపూరితంలో భాగమా అని చెప్పి కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీలో నివేదికను పెట్టి చర్చించే ప్రతిపాదనను తీసుకొస్తుంది. ఇటువంటి సమయంలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తాయని చెప్పి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రవితో కరుణాకర్, 10 టీవీ, హైదరాబాద్.